హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శంకు పూల మొక్కకు చూసారా ఇప్పుడు ఎన్ని పూలొస్తున్నాయో? ఏమైందంటే వీటికి అన్నిటికీ ఇట్లా విత్తనాలు ఫామ్ అయిపోయినుండే మొన్నటిదాకా. అప్పుడు నేనేం చేశానంటే ఆ విత్తనాలు ఆ కాయలన్నీ పీకేసి మళ్ళీ మట్టిని కొంచెం కదిపి కంపోస్ట్ ఇచ్చాననమాట. దాని తర్వాత నుంచి మళ్ళీ పువ్వులు ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. ఇవి చూసారా ఈ ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో, గ్లాడియస్ ఇవి. నర్సరీ మేళాల నుంచి నేను తెచ్చుకున్న దుంపల నుంచి వచ్చిన మొక్కలన్నమాట. ఇలాంటి స్టైల్‌గా ఉండే మొక్కలు నేను అసలు పెంచగలనా అనుకునేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు వీటిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే నాకు చాలా ఇచ్చారు వాళ్ళు దుంపలు. కాకపోతే అన్ని కలర్స్ మరి ఒకటే కలర్ ఇచ్చినట్టున్నారు. నాకు 2 మొక్కలకు పూలొచ్చినా కూడా 2 సేమ్ కలర్సే ఉన్నాయి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. అన్నీ మిక్స్డ్ కలర్స్ అనుకుని తీసుకొచ్చాను. వాళ్ళు కూడా అదే చెప్పారు. కానీ 2 మొక్కలకు కూడా ఒకటే కలర్ వచ్చింది. ఏంటో మరి చూద్దాం ఏమవుతుందో మిగతా మొక్కలకు వచ్చినప్పుడు కూడా మనకు తెలిసేది. అయితే నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇందాక చూపించింది లాస్ట్ డే అనమాట. ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా ఇప్పటికైతే ఫుల్ బ్లూమింగ్ వస్తున్నాయి. నేను ఫుల్ బ్లూమ్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉందో ఆ మొక్క అని. ఆ మొక్క కాదు, ఆ ఫ్లవర్స్ ఫుల్ బ్లూమ్స్ అయినప్పుడు ఎట్లా వచ్చిందని మీకు చూపిస్తాను. తర్వాత నా దగ్గర ఉన్న మొక్కలు చూపిస్తున్నాను మీకు. మార్నింగ్ గ్లోరీ కూడా పొద్దున్నే చాలా బాగా వస్తాయండి. ఇది మొక్క అంతా ఇట్లా ఎండిపోయినట్టుగా ఉంది, కానీ ఫ్లవర్స్ అయితే మంచిగానే వస్తున్నాయి. ఇది పొరపాటున నా చేతితోని ఊడిపోయిందనమాట. లోపల నుంచి వేర్లలో నుంచి బయటకు వచ్చేసింది. ఓ రోజు నేను మట్టి కదుపుతుంటే మొత్తం పోయిందనుకున్నాను మొక్క, కానీ ఏదో ఒకటి ఉన్నట్టుంది అందులో. కానీ బోల్డ్ విత్తనాలు అయితే వచ్చాయి నాకు ఈ మొక్క మూలంగా. నేను చాలా ఈసారి అయితే కొంచెం ఎక్కువ విత్తనాలు వేసి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేటట్టుగా ఈ మొక్కను పెంచాలి అనుకుంటున్నాను. ఈ కొన్ని వస్తేనే ఇంత అందంగా ఉంది. అదే పందిరి నిండా వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇంతలో నాకు ఎదురుగున్న మేడ పైన ఉన్న పావురం కనిపించింది. దాన్ని తీసే ట్రిక్స్ అనమాట ఇవన్నీ. వాటిని క్లియర్గా తీయాలని తాపత్రయపడుతున్నాను నేను. దీనికేమో ఇలా వచ్చిందనమాట ఫ్లవర్. కలర్ అయితే సూపర్గా ఉంది కదా, చాలా బాగా అనిపించింది నాకు. మరి ఇది ఇలా వంకరే వస్తుందా స్ట్రైట్గా వస్తుందా నాకైతే తెలియదు. నేను ఫస్ట్ టైం ఇది పెంచడము. ఇది బకెట్లో ఇది వరకు వేరే మొక్కలు ఉండేవి, అవన్నీ తీసేసిన తర్వాత పాలకూర చూసారు ఎంత బలంగా పెరిగిందో. ఓ చెట్టులాగా తయారైపోయింది అది. అలాగే మన మల్బరీ మొక్కకు కూడా చాలా ఫ్రూటింగ్ వస్తుంది. దీన్ని రీపాట్ చేసిన తర్వాత చక్కగా వస్తుంది ఈ మొక్క అయితే. చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి, అలాగే చాలా ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. మాటికి ఈ మొక్క చూపించడం ఒక 2-3 సార్లు తీసాను అనమాట. అంటే 2-3 ఈవినింగ్ తీయడము, మార్నింగ్ తీయడము, అలా ఏంటి తేడా అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాను మీకు. ఇదేమో గుత్తి గులాబీ. మొన్ననే దీంట్లో ఉన్న కలుపు మొక్కలన్నీ తీసి దీన్ని కొంచెం ప్రూనింగ్ చేస్తే ఇప్పుడు బాగా వస్తుంది. వంకాయలు అన్ని మొక్కలు పీకేశాను, కానీ ఈ బాటిల్స్లో ఉన్నవి మాత్రం అలాగే ఉంచాను. వాటికి ఒక 2-3 కాయలు ఉన్నాయి, అదే చూపిస్తున్నాను మీకు. పొడుగు వంకాయలు వేయాలండి. విత్తనాలు వేసాను, మరి ఎంత మటుకు మొలకలు వస్తాయో తెలియదు నాకు. ఇంక ఈ చామంతులు లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలే ఇవి. వీటిలో 4 కలర్స్ కొన్నాను, కానీ నాకేంటో 2 కలర్సే కనిపిస్తున్నాయి ఇవి. మరి మిగతావి ఏమయ్యాయో. నేను ఏం చేశానంటే అన్నీ కొమ్మలు కత్తిరించి మిక్సప్ చేసి పెట్టేశాను. కానీ అన్ని రకాలు వస్తాయి కదా ఒకటే పాట్లో అనుకున్నాను, కానీ అలా ఏం రాలేదు. 2 కలర్సే వచ్చాయి. ఇందులో కూడా పాలకూర పెద్దగా వచ్చింది. ఆన్లైన్లో నేను మళ్ళీ మొక్కలు తెప్పించుకున్నానండి. అదే వచ్చింది పార్సల్, మీకు చూపిస్తాను చూడండి. ఇదేమో నేను లాస్ట్ టైం తెప్పించుకున్న ప్లాంట్స్ ఏమో కేరళ నుంచి వచ్చాయి అవి ప్లాంట్స్. ఇది ఇక్కడ లోకలే అనమాట, మన హైదరాబాద్లోవే. అది తెప్పించుకున్నాను. అది శాండ్ పేపర్ వైన్ మొక్క మ్యాట్ గార్డెన్ గారు మాధవి గారు ఉన్నారు కదా, ఆవిడ చూపించినప్పుడు నాకు చాలా చాలా నచ్చింది. ఆ మొక్క కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను, కానీ అది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. నేనైతే షాక్ అయిపోయాను ఆ మొక్కను చూసి. అయితే నేను దాలియా దుంపలు కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. ఇప్పుడు సీజనే కదా, అవి కూడా బాగా వస్తాయి కలర్స్. దాలియా మొక్క నేను లాస్ట్ టైం నర్సరీలో కొన్నాను. ఇవేమో జినియాను ఇంకేంటో కాస్మోస్
వాటి సీడ్స్ అనమాట. వీళ్ళు నాకు కాంప్లిమెంటరీగా పంపించారు వాళ్ళు. అయితే ఒక 10 చామంతి మొక్కలు కొన్నాను. ఒక 2-3 ఎక్స్ట్రానే పంపించారు పాపం. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు ఆ శాండ్ పేపర్ వైన్ మొక్కనే అర్థం కాలేదు. ఇది ఒక దుంప మరి ఇలా ఉంది, అది ఎంత మటుకు వస్తుందో రాదో నాకు తెలీదు. ఇవైతే నేను 5 ఆర్డర్ పెట్టాను, కొంచెం 2 ఎక్కువ పంపించారు. ఇందులో ఎన్ని జెర్మినేషన్ అవుతాయో అవ్వవో చూడాలి, నెక్స్ట్ పెడితేనే నాకు కూడా తెలిసేది. ఇవి చామంతి మొక్కలు, ఇవి పర్వాలేదు కానీ కొంచెం పెద్ద మొక్కలు వస్తాయేమో అనుకున్నాను, చాలా చిన్నవిగా ఉన్నాయి. ముందే చామంతిలో నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇవి ఎలా వస్తాయో ఏంటో వీటిని కూడా చూడాలి. ఇంతకీ ఇవి తెప్పించాను కానీ పాట్స్ అయితే లేవు నా దగ్గర. ఇప్పుడు అర్జెంటుగా నేను పాట్స్ కొనాలన్నమాట. అప్పటిదాకా వీటిని సేవ్ చేయడానికి నేను ఏం చేశానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. కండిషన్ చూస్తున్నాను ఎలా ఉన్నాయని. చిన్న మొలకలు, చాలా చిన్నవి. ఇవి తేరుకోవడానికి షాక్ నుంచి టైం ఎంత పడుతుందో అసలు. ఈ సంవత్సరం వీటికి పువ్వులు చూడనా, నెక్స్ట్ ఇయర్ దాకా ఆగాల అనేది నాకు అర్థం కావట్లేదు. నేను లాస్ట్ ఇయర్ కొన్న మొక్కకి కూడా బ్లూమ్స్ అయితే నేను చూడకుండానే ఆ సీజన్ అయిపోయింది. నేను ఈ సంవత్సరమే చూస్తున్నాను వాటికి మొగ్గలు అయితే విపరీతంగా వచ్చాయి చామంతి మొక్కకి, కానీ ఆ పువ్వులు కావటానికి చాలా టైం తీసేసుకుంటున్నాయి. మరి నా దగ్గరే అలా ఉన్నాయా, అందరి దగ్గర ఎంత టైం పడుతుందో నాకు తెలీదు. నేనైతే అన్ని కంపోస్ట్లు ఇస్తున్నాను, ఎండలో పెట్టాను. మరి చామంతి పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి ఇంత టైం పడుతుందా నాకు అర్థం కావట్లేదు. మొగ్గలు వచ్చి చాలా కాలమే అయింది కానీ పువ్వులు రావడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే పువ్వులు విచ్చుకోవడానికి ఇంత టైం పడుతుందా అంటే, కనీసం లేదంటే ఒక 15 days అయినా అవుతుంది అవి పూర్తిగా విచ్చుకోలేదు. దయచేసి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇదండి అది శాండ్ పేపర్ వైన్ మొక్క. అసలు ఒక్క ఆకు కూడా లేకుండా కొమ్మ పంపించారు. నేను మెసేజెస్లో అడిగితే ఇది తొందరగానే వస్తుంది మేడం, పర్వాలేదు పెట్టండి మీరు అని చెప్పారు. నేనైతే పెట్టి చూస్తున్నాను, చూద్దాం ఎంత మటుకు మన లక్. ఈ మొక్క అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. వీటి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, కలర్ కూడా లెవెండర్ కలర్ ఉంటాయి. అందుకనే నేను ఎంతో ఇష్టంతో తెప్పించుకున్నాను. నేను నర్సరీ మేళలో కూడా ట్రై చేశాను లాస్ట్ టైం, కానీ నాకు ఈ మొక్క కనపడలేదు. ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తున్నాను నేను ఈ మొక్క గురించి. అమెజాన్లో కూడా ఉంది. ఒకవేళ ఇది కనుక రాకపోతే ఇంకా నేను నెక్స్ట్ టైం అమెజాన్ నుంచే తెప్పించుకుంటాను. నేను తర్వాత చూశాను అమెజాన్లో, కానీ నాకు నమ్మకం లేదు. సరే ఇది వీళ్ళు చెప్పారు కదా అని తెప్పించుకున్నాను. చాలా కాస్ట్లీయే పడింది ఈ మొక్క నాకు. చూద్దాం ఎంత మన లక్ ఎలా ఉందో. ఇది వస్తే మాత్రం అదృష్టమనే అనుకోవాలి ఈ మొక్కని. నాకు ఈ ఒక్క మొక్క మీద కొంచెం ఆ ఫీలింగ్ మంచిగా అనిపించలేదు ఆ మొక్కను అలా చూస్తే. అంటే ఇంత కాస్ట్లీ పెట్టి కొన్నందుకు ఆ మొక్క కొంచెం హెల్దీ హెల్దీ కండిషన్లో ఉంటే మనకి కొంచెం బాగా అనిపించేది. కానీ ఇలా వచ్చేటప్పటికి కొంచెం షాక్ తిన్నాను. ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఒక కొమ్మ మాత్రమే మిగిలి ఉంది. ఆ కొమ్మకైతే ఏమీ లేవు. కానీ ఈ మొక్క జల్దీ గ్రోత్ ఉంటుందని అయితే ఆవిడ చెప్పారు. చూద్దాం ఎంత మటుకు వస్తుందో. నేనైతే వెంటనే ఇంకా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదన్నమాట. అందుకని వెంటనే వీటిని నాటేశాను అనమాట. ఎలా ఉన్నదని అలా వీడియో తీసుకుంటున్నాను. నన్ను ఇగ్నోర్ చేయండి కొంచెం, ఎందుకంటే నేను షాక్లో ఉన్నాను మొక్క కంటే కూడా ముందు. ఆ మొక్క ఆ కండిషన్లో వచ్చేటప్పటికి నేను షాక్లో ఉన్నాను. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నానన్నమాట ఈ మొక్క మీద. ఇప్పుడు రోజు దీని గురించి నాకు టెన్షనే ఉంటుంది. అవి కొంచెం ఆకులు వచ్చి అది స్టేబుల్ అయ్యేదాకా నాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం చెప్పుకోదగ్గ రేట్లోనే దీన్ని కొన్నాను అనమాట. ఇంట్లో వాళ్ళకి ఇంకా చెప్పలేదు దీని ప్రైస్. చెప్తే మాత్రం నన్ను తప్పకుండా తిడతారు. సరే అని ఇంకా పైకి వచ్చేసి వెంటనే ఈ చామంతి మొక్కలు వేరే పాట్స్ కొనలేదు కాబట్టి అన్నీ కలిపి ఇలా వాటిని సేవ్ చేయడానికి నాకు వేరే ఏం దారి దొరకలేదు. అందుకే అన్ని మొక్కలు అయితే ఒకటేసారి ఇట్లా నాటేశాను. రేపు వెళ్తాను పాట్స్ కొనడానికి. పాట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇవి విడివిడిగా నాటుతాను. అప్పటిదాకా అయితే వీటిని సేవ్ చేయాలి కదా, అందుకని గమ్ముని ఇలా పెట్టేశాను అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటాను. ఇదేనండి నా వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.